చేర్యాల గ్రామంలోని రైతులకు సరైన న్యాయం చేశాకనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు కంది మండలం చేర్యాల గ్రామ శివారులోని సర్వే నంబర్ 741లోని సాగులో ఉన్న అసైన్డ్ భూములను పేద రైతుల నుండి లాక్కోవద్దని, భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ చేవెళ్ల రేఖా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది రైతులు గ్రామస్తులు కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 120 ఎకరాల భూమిని గత 60 సంవత్సరాలుగా తమ తాతల నుండి పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారు అసైన్డ్ పట్టాలు కలిగి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమ కొరకు భూమిని సేకరిస్తే భూమికి కనీసం ఎకరానికి 2.5 కోట్ల రూపాయలు చెల్లించి ఇంటికొక ఉద్యోగంతో పాటు 250 గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ పరిశీలించి పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ చేవెళ్ల రేఖా వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, ముక్కగల్ల విష్ణు, ఎం ప్రభు, బి భిక్షపతి, మాజీ ఉప సర్పంచ్లు భూషణం, భూమయ్య, జగదయ్యతో ఇతర రైతులు పాల్గొన్నారు. 741 రైతులు, దాదాపు 100 మంది రైతులు కలెక్టరేట్ కలెక్టర్ దగ్గరికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏందనగా 741 అనే చర్యల శివారు భూమిని, అసైన్ భూమి గవర్నమెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ రైతులంతా ఏకతాటిగా వచ్చి మేము ముందు బతుకు తెరువులు దాని నుంచే సాగిస్తున్నాం. మాకు భవిష్యత్తులో ఇబ్బందికరాలు ఎదురైతే మేము బతకలేని పరిస్థితి ఉంది. 741 భూములు రైతులు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. దయచేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి ఏంటంటే, మా రైతుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 741 సర్వే నెంబర్లోని భూములు ఇవ్వడానికి ఏ రైతులు ముందుకు లేరు. మీరు భయభ్రాంతులకు గురిచేసి మా రైతులను నుంచి భూములు లాక్కునే ప్రయత్నాలు చేయకండి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతులు ఆలోచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. దానికోసం ఏ రకమైన ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని రైతులు ముందుకొస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ముందుకున్నాం. రైతులకు అండగా మా బాధ్యతగా మేము కూడా ఉంటాం. అదేవిధంగా ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితి ఉంటే ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ రేటు కాకుండా ఈరోజు మంచి వాల్యూ ఉన్న భూములు కాబట్టి బయట రేటు కట్టించి రైతుల దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతుకి మంచిగా న్యాయం జరిగేటట్టు చేసే ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. నమస్కారం. ముఖ్యంగా చెర్యాల గ్రామం, కంది మండలం, ఈ మా చెర్యాల గ్రామానికి సంబంధించి అసైన్ భూమి 741 సర్వే నెంబర్లో సుమారుగా 120 ఎకరాల భూమి రైతులు ఇక్కడ రావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే, ఈ 741 సంబంధించి రైతులు గత 60 సంవత్సరాల నుండి కూడా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, ప్రస్తుతం వారు ఈ 60-70 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి వీళ్ళకి అసైన్ పట్టాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమిని గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ భూమిని తీసుకోవద్దని కోరుకుంటున్నాం. ఒకవేళ తీసుకోదలసి ఉంటే, ఏదైతే కార్పొరేషన్ తీసుకోదలసి ఉంటే సరైన న్యాయం చేయాలి రైతులకి. ఎందుకంటే అందరూ మాల, మాదిగ, బుడిగజంగం, లంబాడి, పద్మశాలి, గౌడ్స్ అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినటువంటి రైతులే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ వీళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏమంటే, ఒకవేళ తీసుకోదలుచుకుంటే గవర్నమెంట్ మార్కెట్ రేట్ ప్రకారం, గవర్నమెంట్ కాకుండా మార్కెట్లో అక్కడ సుమారుగా 4-5 కోట్ల ఎకరం నడుస్తుంది. మా ఉద్దేశం మినిమంగా ఒక ఎకరానికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పేద రైతులు ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళకి ఒక రైతుకు పాస్బుక్ చొప్పున 250 గజాల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగం, అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని నిర్ణయించుకుంటారు కాబట్టి ఒక ఇంటికి ఒక ఉద్యోగం, ఏదైతే పట్టదారికి ఒక ఉద్యోగం లాగా కల్పించాలని కోరుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా అయితే మా ఉద్దేశం తీసుకోదని కోరుకుంటున్నాం. ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఈ రకంగా తీసుకొని ఈ పేద రైతులకు న్యాయం చేయవలసిందిగా మా చెర్యాల గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఓకే. మాకు గత 60-65 సంవత్సరాల నుంచి మా తాతలు ఈ 741 భూమితోనే జీవనం కొనసాగించారు. ఆ తర్వాత మా నాన్నలు వాళ్ళు జీవనం కొనసాగించారు, వాళ్ళు అయిపోయారు. తర్వాత మేము 50 ఏళ్ళకు ఉన్నాము. మాకు ఈ ల్యాండ్ తప్ప వేరే ల్యాండ్ లేదు. మొత్తం మీద 741 ల్యాండ్ 120 ఎకరాల 16 గుంటలు యాక్టిఫై చేసుకుందామని గవర్నమెంట్ అధికారులు సర్వేలను పంపి తిరుగుతున్నారు. ఈ విషయం ఎవరు కూడా మాకు ఎలాంటి ఇట్లా సంగతి ఇట్లా ఏం చెప్తలేరు. మాకు వస్తున్నామా, పోతున్నామా, చేస్తున్నామా అంతేవరకు. కానీ మరి తీసుకుంటామా, తీసుకోమా, నీకు ఈ రేట్ ఇస్తామా, ఈ రేట్ ఇవ్వమా, మేము ఇక్కడనే ఉన్నాం. సర్వేలు పోయి కొలుస్తారు. ఇంకా ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం చెప్పంగా కూడా పోయి కొలుస్తారు.
సరే ఇక ప్రభుత్వం చేసిన ఒకటి మేమైతే ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కనుక భూమి ఇవ్వడానికైతే మేము సిద్ధంగా అయితే లేము. ఎందుకంటే మాకు అది పోతే వేరే భూములు లేవు, మాకు పట్టా భూములు లేవు, ఉన్నదే గది. వీరికి 3 తరాలకు జీవనం కొనసాగించాం. ఇక ముందు కూడా మాకు మా పిల్లలకు కూడా గది ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇంకోటి జర మెయిన్ రోడ్డుకు ఉంది, మాకు అన్ని విధాలు వస్తున్నాయి. పంట భూములు, సాగు భూములు, డైరీ ఫామ్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, చెరుకు పంటలు ఉన్నాయి, వరి పంటలు ఉన్నాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి. ప్రతి దాని మీద మేము వేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు దాన్ని సడన్ వచ్చి తీసుకుంటామన్నమాట కనుక ఒకటి మాకు ఒకవేళ మీరు తీసుకునదలిచేది ఉంటే మాకు సరి అయిన న్యాయం చేసి సరి అయిన మార్కెట్ రేట్, బయట మార్కెట్ రేట్ ప్రకారం మాకు ఇవ్వాలి. ఒకవేళ అట్లా ఇచ్చినా ఎకరానికి 2.5 కోట్ల చొప్పున ఇస్తాం. ఇంకోటి మీరు ప్రైవేటు కంపెనీలు అంటున్నారు కనుక మాకు పిల్లలు ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు, కుటుంబాన్ని కాదు సార్, పాస్బుక్ ఉద్యోగం, ఒక ప్లాట్ 250 గజాల ప్లాట్. ఇంకోటి తీసుకున్న అమౌంట్ కూడా మాకు సింగిల్ టైం ఇస్తే ప్లాట్ ఏదైనా భూమి ఏదైనా కొనుక్కొని బతకగలుగుతాం. ఇప్పుడు గవర్నమెంట్కు వ్యతిరేకం అయితే కాదు, వాస్తవానికి వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మా మీద కూడా దయదాల్చి మాకు న్యాయం చేయండి, మీరు తీసుకోండి. కానీ న్యాయం అయితే కరెక్ట్ కావాలి. ఇది ఇంతటితో నేను